ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెట్స్ అండ్ డేరింగ్ ఉమెన్. ఫ్రెండ్స్, కంప్యూటర్ వీడియోస్ చూసేటప్పుడు చాలామంది కూడా నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, డేటా ఎంట్రీ అంటే ఎలా ఉంటుంది, కొంచెం అది కూడా చూపించండి మేడం అన్నారు. అయితే నేను మీకు ప్రాక్టికల్గా చూపించడానికి నాకు ఇప్పటి వరకు అవకాశం దొరకలేదండి. కానీ ఈరోజు అయితే నాకు అవకాశం అయితే దొరికింది. ఎందుకంటే నేను బయట జాబ్ చేస్తున్నాను. సో హాస్పిటల్లో ఫార్మసీలో కంప్యూటర్ ఆపరేటర్ అంటే మా మెడికల్ మొత్తం ట్యాబ్లెట్స్ నేమ్స్ అవన్నీ ఎంటర్ చేయడం, బిల్ కొట్టడం. సో అక్కడ నేను ఆ డేటా అనేది ఎలా ఎంటర్ చేస్తారు అనేది ఒక 20 days స్టడీ చేసిన తర్వాత సో నాకు టైం దొరకలేదు. ఎందుకంటే అక్కడ వీడియో తీస్తే బాగుండదు కదా. సో డాక్టర్ గారిని పర్మిషన్ తీసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. సో నాకు ఈరోజు అయితే ఒక అవకాశం అయితే దొరికింది మీకు చెప్పడానికి. నేను అక్కడే సిస్టంలో వీడియో అయితే తీసుకొని వచ్చాను. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీరు ఎక్కడైనా సరే డేటా ఎంట్రీ ఆపరేటర్గా జాయిన్ అయినప్పుడు మీకు బేసిక్ నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీస్ అనేది వస్తే ముందు సరిపోతుంది. అయితే ఈ బేసిక్ నాలెడ్జ్ తోటి వాళ్ళ ఆఫీస్కి సంబంధించి డేటా ఎక్కడ ఎంటర్ చేయాలో దానికి సంబంధించి ఒక యాప్ కానివ్వండి, ఒక ప్యాకేజ్ కానివ్వండి క్రియేట్ చేసి ఉంచుతారు. అది మొత్తం సిస్టమేటిక్గా ఉంటుంది. సో యాప్ ఓపెన్ చేసుకున్నప్పుడు దానికి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డ్ అనేది వాళ్ళే మీకు చెప్తారు. సో అది ఎంటర్ చేస్తాము. సో మీరు ఏ ప్రోడక్ట్ కానీ లేదంటే ఏదైనా బిల్లింగ్ ఏం చేయాలి అనేది కూడా మీకు ఆఫీస్లోనే ట్రైనింగ్ ఇస్తారనమాట. వాళ్ళు చెప్పేస్తారు. అయితే వాళ్ళు చెప్తున్నప్పుడు మీరు అర్థం చేసుకోవడానికి మీకు మినిమం బేసిక్ నాలెడ్జ్ అనేది ఉంటే సరిపోతుందన్నమాట. అసలు కంప్యూటర్ తెలియకుండా, అసలు నాలెడ్జే లేకుండా మీరు వెళ్ళి సిస్టమ్ ముందు కూర్చుంటే కొన్ని రోజులు అవస్థ పడాల్సి వస్తుంది. అదే మీకు కాస్త బేసిక్ నాలెడ్జ్ ఉందనుకోండి, ఒక 2-3 రోజుల్లో నేర్చేసుకొని మీరు డేటా ఎంట్రీ అనేది ఈజీగా చేయగలరనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, బేసిక్ నాలెడ్జ్ అనేది ఎవరికైనా అవసరం. అయితే ఇక్కడ నేను ఆఫీస్లో జాయిన్ అవ్వకముందు 10th class చదివిన ఒక అమ్మాయి కంప్యూటర్ ఆపరేటర్గా ఉందట. తన క్వాలిఫికేషన్ని బట్టి కాకుండా తన కంప్యూటర్ నాలెడ్జ్ని బట్టి వాళ్ళు తీసుకున్నారనమాట. ఆ అమ్మాయి ఒక 3-4 months చేసిందట. తను చదువుకున్నది 10th class, కానీ కంప్యూటర్లో మాత్రం డేటా ఎంట్రీ అనేది చాలా ఈజీగా చేసేస్తుంది. పైగా ఆ అమ్మాయికి మెడికల్ నేమ్స్ అనేవి బాగా అలవాటైపోయినాయి అనమాట. ఇప్పటికీ వాళ్ళు అంటూ ఉంటారు తను వర్క్ బాగా చేసింది అని. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, అమ్మాయి ప్రాక్టికల్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బాగా ఇంప్రూవ్ చేసుకుంది కాబట్టి తను అక్కడ చక్కగా వర్క్ అయితే చేయగలిగింది. సో చాలామంది అనుకుంటారు, అంటే అనుకోవడం కాదు, నాకు కామెంట్స్ ఇస్తున్నారు. ఏమని, మేము డేటా ఎంట్రీ ఆపరేటర్కి డిగ్రీ సరిపోతుందా, లేకపోతే ఇంటర్మీడియట్ సరిపోతుందా, లేదంటే కంప్యూటర్లో ఏ కోర్సు చేయాలి, ఏం చేయాలి అని ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో మీరు అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ నాది ఒక్కటే జవాబు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ అనేది అంటే ఎంఎస్ ఆఫీస్ అనేది బాగా నేర్చుకున్నారనుకోండి, దాని మీద ఒక పట్టు అయితే సంపాదించుకున్నారనుకోండి, మీరు 10th class 9th class అని ఎవ్వరూ ఎక్కడ చూడరనమాట. మీరు డిగ్రీ అనే కూడా చూడరు. ఇవన్నీ కేవలం ఏంటి అంటే మన క్వాలిఫికేషన్ మాత్రమే, ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి మాత్రమే చదువు అనేది అవసరం. ప్రాక్టికల్ నాలెడ్జ్, టెక్నికల్ నాలెడ్జ్ అనేది లేకపోతే సో మీకు చాలా కష్టం అనమాట. ఇది మీ ప్రశ్నలకు జవాబు అనమాట. సో ఇప్పుడైతే నేను డేటా ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది, నేను వర్క్ చేసే దగ్గర ఎలా ఉంది అనేది నేను జస్ట్ ఆ వీడియోస్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. మేబీ కొంచెం క్లియర్గా ఉండదు, ఎందుకంటే ఆ సిస్టంలో నేను చేశాను కదా, కాబట్టి క్లియర్గా ఉండదు. బట్ ఓకే, మీరైతే నేర్చుకోగలరు. ఒకసారి జస్ట్ ఆ డేటా ఎంట్రీ అనేది ఎలా ఉంటుంది అనేది జస్ట్ చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడే నేను డేటా ఎంట్రీ అనేది చేస్తాను. అక్కడ మెడిసిన్ నేమ్ ఇస్తాను, కింద మొత్తం దాని రేటు మొత్తం పడిపోతుంది వాళ్ళకి ఎంత ఏంటి అనేది. సో మా డేటా ఎంట్రీకి సంబంధించిన యాప్ అనేది అదనమాట. సో యాప్ని ఎలా ఓపెన్ చేస్తారు ఏంటి అనేది ఒకసారి నేను ఓపెన్ చేసింది క్లోజ్ చేసి నేను మీకు చూపిస్తాను.
ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఓపెన్ చేయగానే మనకి యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎక్కడైనా మనం డేటా ఎంట్రీ వర్క్ చేసేటప్పుడు ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత లాగిన్ చేస్తున్నాను. సో ఇలా లాగిన్ చేసిన తర్వాత మన హాస్పిటల్కి సంబంధించి మెడిసిన్ ఎంత ఉంది, ఏంటి స్టాకు మొత్తం అనేది అక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ నేను ఒక మెడిసిన్ నేమ్ అనేది ఇస్తాను. సో ఒక నేమ్ ఇవ్వగానే సో అవి మన క్వాంటిటీ, అక్కడ మనం ఎన్ని ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాం క్వాంటిటీ ఇచ్చేస్తే కింద దాని రేట్ అనేది పడిపోతుంది. సో ఈ విధంగా రేట్ అనేది పడిపోతుంది. అయితే ఇవన్నీ 1 by 1 రావడానికి ట్యాబ్ యూజ్ చేయాలా, ఎంటర్ యూజ్ చేయాలా అనేది ఆ యాప్లో తయారు చేసిన దాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడైతే మేమంతా ఎంటరే యూజ్ చేస్తాము, ట్యాబ్ తక్కువగా యూజ్ చేస్తుంటాము. సో అన్నీ ఎంటరే. సో ఇక్కడంతా ఏంటంటే వాళ్ళు బిల్ పే చేసినప్పుడు బై క్యాష్ హ్యాండ్ ఇస్తున్నారా లేకపోతే ఆన్లైన్లో పేమెంట్ చేస్తున్నారా ఇవన్నీ ఉంటాయి. కింద వచ్చేసి ఆ మెడిసిన్కి సంబంధించిన బిల్ టోటల్ మొత్తం అక్కడే ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఇలానే అంటే యాప్ అనేది ఇలా ఉంటుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో అది డేటా ఎంట్రీ అంటే. సో మీరు ఎక్కడైనా జాయిన్ అయినప్పుడు ధైర్యంగా సో ఎక్కడైనా డేటా ఎంట్రీ ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. నేను ఇప్పటివరకు చేసిన వాటిల్లో కూడా ఆల్మోస్ట్ అలానే ఉందండి. నేను పోస్ట్ ఆఫీస్లో వర్క్ చేసినప్పుడు కూడా అది బిల్లింగ్కి సంబంధించింది కాదు, కానీ వాళ్ళు పని దినాలు అంటే పోస్టల్లో కాదు, ఎన్ఆర్జీఎస్ వర్క్ చేశాను పోస్ట్ ఆఫీస్లో. సో అది చేస్తున్నప్పుడు పల్లెల్లో మనకి కరువు పని ఉంటుంది కదా. సో ఆ కరువు పనిలో ఎంతమంది పాల్గొన్నారు, సో వాళ్ళు ఒక్కొక్కళ్ళకి ఒక షీట్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఎన్ని పని దినాలు వచ్చారు, వాళ్ళకు ఒక రోజుకి ఎంత అమౌంట్, వాళ్ళు ఎన్ని దినాలు వచ్చారో అది ఎంటర్ చేస్తే చాలు, వాళ్ళ ఎండింగ్ అమౌంట్ అనేది వాళ్ళకి పడిపోతుంది. సో ఈ విధంగా ఎన్ఆర్జీఎస్ పేమెంట్స్ అనేవి మేము చేసామన్నమాట, ఎంట్రీ చేసాము. సో దానికి ఇప్పుడు నేను చేసిన దానికి చూసుకుంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఆల్మోస్ట్ మనకు కొంచెం బేసిక్ నాలెడ్జ్ ఉంటే ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉన్నాయి. సో ఎక్కడైనా డేటా ఎంట్రీ అనేది ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.